US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉన్నాం. రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని బాత్రం ఏదైతే ప్రచార వాహనం ఉందో దానిపై రాత్రి కొంతమంది దొండగులు నిప్పండించారు. దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు భరత్ రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఎవరు చేసి ఉంటారంటారు? అదేనండి, ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎవరికి అవసరం ఉంటుంది? ఇప్పుడు గతంలో కూడా మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర పట్టపగలు నేషనల్ హైవే మీదన శిలాఫలకాన్ని ఏ రకంగా వాళ్ళు దాడి చేశారు, ఏ రకంగా డిస్మాంటిల్ చేశారో ప్రజలందరూ చూశారు. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో వైరల్ అయింది. దాని తర్వాత పిల్లలపైన, కుర్రోళ్ళపైన తలలు బదలు కార్యక్రమం, ఇళ్లకి వెళ్ళి అటాక్ చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఇది నేను మాట్లాడేది కేవలం రాజమండ్రి గురించి. ఎన్నడూ ఎప్పుడు రాజమండ్రిలో ఈ రకమైన సంస్కృతి, ఈ రకమైన కల్చర్ ఎప్పుడు కూడా లేదు. మరి మొట్టమొదటిసారి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. నేను ఎంపీ కింద ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా శాంతి భద్రతలకు విఘాతం ఎప్పుడైనా కలిగిందా? ఇప్పుడు వీళ్ళు చేస్తూ ఉన్నారు. నిన్న మా ఆఫీస్కి వచ్చి చైతన్య రథాన్ని తగలబెట్టారనంటే ఎంత ధైర్యం ఉండాలి? అసలు పోలీస్ శాఖ, మేము గతంలో కూడా ఒక పిల్లోడు తల బదలు కొట్టినప్పుడు కూడా మేము ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నేను చర్యలు తీసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పాం. 16 కుట్లు పడినాయి ఆ తలపైన. అంటే ఇంత పెద్ద బండరాయి తీసుకొచ్చి నెత్తికేసి కొట్టారు. సీసీ ఫుటేజ్, విజువల్స్ పెన్ డ్రైవ్లో పెట్టి మరీ ఇచ్చాము. మరి పోలీస్ శాఖ ఏం అరెస్టులు చేశారో మాకైతే తెలియదు. ఇవాళ నిన్న తీసుకుని వచ్చి మార్గాని ఎస్టేట్ గ్రౌండ్స్లో రాత్రి 11ంటికి తీసుకుని వచ్చి వెహికల్ నిప్పంటించారని అంటే అసలు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాము? ప్రజలు ఎన్నో ఆశలతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. వీళ్ళు చేసే కార్యక్రమాలు ఇవ్వండి. అదేవిధంగా చూసుకుంటే అక్కడ సీసీ కెమెరాలు కానీ లేదా మీ సెక్యూరిటీ కానీ ఎవరో లేరా ఆ టైంలో? అంటే ఇది గ్రౌండ్ ఏరియా దగ్గర అక్కడ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ మనం చూస్తే మోరంపూడి ఫ్లైఓవర్కి సంబంధించి కార్ఖానా కూడా అక్కడే ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 2-3 ఫర్లాంగ్లు ఉంటాయి. ఆల్రెడీ అక్కడ 3-4 సెక్యూరిటీ కూడా ఉన్నారు. కాకపోతే 20 ఎకరాల గ్రౌండ్లో ఇది ఒక ఫ్రంట్ ఆఫీస్కి బ్యాక్ సైడ్ ఒక షెడ్ ఉంది. ఆ షెడ్ ప్రాంతంలో రాత్రిపూట చేశారు. సో సీసీ ఫుటేజ్, విజువల్స్ కూడా తీసుకోవాలని పోలీస్ శాఖ కూడా కోరడం జరిగింది. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి, చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఇలా వదిలేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇప్పుడు ఇవాళ నిన్న నా పైన జరిగింది, రేపు కామన్ ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి? 5 సంవత్సరాలు ఇలాంటి పీపుల్ని మనం భరించాలా అని అడుగుతున్నాం. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ అంతా కూడా పెంచి పోషించింది భర్త అంటూ కూడా ఆదిరెడ్డి వాసు. అలా కాదు, ఏం మాట్లాడతారు అసలు? నా దగ్గర ఎప్పుడైనా ఉన్నారా? నా దగ్గర ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నేనే డైరెక్ట్గా నేరుగా పోలీస్ స్టేషన్కి చెప్తానని చెప్పాను. నా దగ్గర ఎవరైనా వచ్చినా వాళ్ళ పరివర్తన చెందితేనే నా దగ్గర ఎంట్రీ అని కూడా నేను గతంలో చెప్పా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా. అసలు ఎవరు పెంచుతున్నారు? 5 సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ రకమైన ఘటనలు ఉన్నాయా? ఒకవేళ నిజంగానే నేను చేయాలనుకుంటే వీళ్ళు ఉండగలరా? ఆ రకమైన ఆలోచన లేదు. నాది ఎంతసేపు పొద్దున్న లెగిస్తే డెవలప్మెంట్ అనే ఎజెండాతో ముందుకు వెళ్తా ఉన్నా. ఇవాళ రాజమండ్రిలో స్టేట్లో ఎక్కడ కూడా జరగలే. నేను ఇలాగా చాలా గర్వంగా చెప్తున్నా. రాజమండ్రిలో ఇన్ని డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు అసలు నాకు ఆ మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది? డిస్ట్రక్షన్ అనే మైండ్ సెట్ ఎందుకు ఉంటుంది? నా పొద్దున్న లెగిస్తే నాది అదే డెవలప్మెంట్, అదే హ్యాపీ స్ట్రీట్ అనేది ఎక్కడైనా స్టేట్లో ఉందా? కంబాల్ చెరువు లాంటి పార్క్ స్టేట్లో ఎక్కడైనా చూపించగలరా? ఇవన్నీ చెప్తా ఉన్నా. ఆ రకంగా డెవలప్మెంట్లో పోటీ పడండి. అంతే తప్పితే ఇవా మీరు చేసే కార్యక్రమాలు? ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాల్లో భరత్ కన్నా గొప్పగా చేశానని చెప్పండి. అంతే తప్పితే ఇవేమీ ఎవరు ప్రజలు హర్షించరు, ఆశీర్వదించరు. విధంగా చూసుకుంటే ఇప్పుడు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ తీరు ఎలా ఉంది? నేను అదే చెప్తున్నా, నిష్పక్షపాతంగా జరగాలి. గతంలో ఎస్పీ గారి దగ్గరకు కూడా వెళ్ళి నేను కంప్లైంట్ చేశాను. ఇప్పుడు అవసరమైతే ఖచ్చితంగా డీజీపీ గారి దగ్గర దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని పూర్తి స్థాయి ఎంక్వైరీ జరగాలి. నిన్న నిజంగా మేము ఫోన్ చేసిన 20-25 మినిట్స్ తర్వాత ఫైర్ ఇంజిన్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. నిజంగా ఒకటే అదృష్టం ఏంటంటే గడిచిన 3 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి. అక్కడ మొత్తం క్రేపర్స్ కానీ చెట్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఆ షెడ్కి చేర్చి. వర్షాలు పడడం వలన చెమ్మ ఉంది, తడి ఉంది. తడి ఉండడం వలన ఇవేమి అంటుకోలే. అక్కడే పక్కనే పెద్ద పవర్కి సంబంధించి బోర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. నిజంగా ఎండలే కాసి ఉంటే మొత్తం అన్నీ కూడా వెలిగిపోయి ఉండేవి. ఆ లక్కీగా ఏంటంటే అక్కడ ఒక పెద్ద ఐరన్ రేక్ కూడా ఉంది. ఆ ఐరన్ రేక్ ఉండడం వల్ల ఆ పవర్ దగ్గరికి వెళ్ళలే.
లేకపోతే ఇంత పెద్ద మంట చెలరేగినప్పుడు వర్షాలు లేకపోయి ఉంటే పరిస్థితులు ఏ రకంగా ఉండే? అంటే ఎంత దారుణంగా దిగజారిపోతారా? నిజంగానే అక్కడ జనావాసాలు లేరు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ఏదన్నా షెడ్ ప్రాంతము చుట్టుపక్కల ఏదన్నా జనసంచారం కానీ లేకపోతే నివాసం కానీ ఉంటే అంటే ప్రాణాపాయం జరిగేది కదా. అసలు వీళ్ళు ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నారనేది ఒకసారి పోలీసు శాఖ ఎప్పుడైతే కఠినమైన చర్యలు తీసుకుంటారో ఇవి ఆగడం జరుగుతాయి. అంటే ప్రధానంగా మీ అనుమానం ఎవరిపైన ఎవరు చేస్తుంటారని మీరు పర్టికులర్గా ఎవరు చేస్తుంటారని అనుకుంటున్నారు? నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు ఏదో తీసుకొచ్చి నేను వీళ్ళే చేశారు, తెలుగుదేశం వాళ్ళు చేశారని నేను చెప్పట్లా. కాకపోతే నేను చెప్పాల్సిన అవసరం ఏంటంటే వీళ్ళు ఎవరికి అవసరం ఉంటుంది. నేను ఫెయిర్గా చెప్పేది ఏంటంటే సీసీ ఫుటేజెస్ తీసుకోండి. ఆ సీసీ ఫుటేజెస్ అక్కడ ఫస్ట్ వీడియోలో చూస్తే ఆ పెట్రోల్ క్యాప్స్కి సంబంధించి పెద్ద పెద్ద క్యాప్స్ కూడా కనబడినాయి. అంటే ఒక టిన్స్ రూపేణ తీసుకుని వెళ్ళి దాని ప్రకారంగా చేసి ఉండాలి. ఎందుకంటే ఫ్రంట్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ బ్యాక్ సైడ్ ఒక షెడ్ ఉంది, ఆ షెడ్ దగ్గర కారు ఉంది. ఆ కార్ని వెలిగించే కార్యక్రమం చేశారని అంటే ఏ మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు? ఇది మార్గాని మనతో చెప్తున్న పరిస్థితి. అయితే డెవలప్మెంట్లో పోటీ పడాలి తప్ప దాడుల్లో కాదు. 5 సంవత్సరాల నుంచి నేను ఎంపీగా ఉన్న సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. అదే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఎటువంటిది ఇబ్బంది కూడా రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి, ఆఫీసులపై దాడులు జరుగుతున్నాయి, శిలాఫలకాలు ధ్వంసం చేసిన పరిస్థితులు రాజమండ్రిలో ఉన్నాయి. ఎవరైతే ఈ దుశ్చర్యకి పాల్పడారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, నిష్పక్షపాతంగా అయితే విచారణ జరగాలంటూ కూడా మార్గాని భారత్ మనతో పంచుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో శంకర్, RTV రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.